ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు మనల్ని, మన మనసుని ఒప్పించి ఒక ఉన్నతమైన మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీలో ఎవరైతే ఈ సంకల్పానికి సిద్ధమో ముందుకు వెళ్దాం రండి. మనం విజయవంతంగా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ అధ్యాయం మనకి ఒక అద్భుతమైనటువంటి జీవ కళను మనకు నేర్పింది. సంసారంలో ఉండాలి కానీ ఆ సంసారంలో మనకి ఉండకూడనటువంటి లక్షణాలు ఏంటి, ఉండేటువంటి ఏవి ఆచరించాలి, మనం ఎలా అంటనట్లుగా ఉండాలి అనేటువంటి పరమ సత్యాన్ని భగవంతుడు మనకు బోధించారు. ఈ మొత్తం అధ్యాయం నుండి 5వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధాన అంశాలు ఏమున్నాయి అనేది ఒక సమ్మరీ లాగా ఇప్పుడు చూద్దాం. ఇది చూసిన తర్వాత మనం 6వ అధ్యాయంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ కర్మ సన్యాస యోగంలో మనకి సారాంశంగా చూస్తే భగవంతుడు ముందుగా ఏం చెప్పారు, అక్కడ కర్మయోగమే శ్రేష్టమైన మార్గము అని చెప్పారు. 5.1 నుంచి 5 శ్లోకాల్లో మనం నేర్చుకున్నప్పుడు కర్మయోగమే శ్రేష్టమైన మార్గం అని చెప్పారు. అంటే అర్జునుడికి మొదటి సందేహం పనులు వదిలేయటమా, అంటే సన్యసించటమా, లేక పనులు చేయటమా, యోగం చేయటమా అనేటువంటిది వచ్చింది అక్కడ. అంటే అప్పుడు భగవంతుడు ఏమన్నారు, చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రెండు కూడా మోక్షానికి దారితీసే మార్గాలే అయినా కర్మయోగమే అత్యంత సులభమైనది మరియు శ్రేష్టమైనది. కాబట్టి రెండు ఒకటే, ఫలితాలు ఒకటే, కానీ ఈ రెండిట్లో ఇది అత్యంత సులభమైంది కాబట్టి ఇది చేయి. నువ్వు సమస్యల నుండి, ఈ బాధ్యతల నుండి పారిపోయేటువంటి పని చేయవద్దు. బాధ్యతల్ని భగవంతుడికి అర్పించి, ఫలితాలని అర్పించి నీ మనసును శుద్ధి చేసుకో అని చెప్పారు భగవంతుడు. కాబట్టి జ్ఞానము మరియు కర్మ వేరువేరైన అజ్ఞానులు అనుకుంటారు. ఆ జ్ఞానము కర్మ రెండు ఒకటే, ఒకదాని నుంచే రెండోది మనం చేస్తాం. కాబట్టి ఈ రెండిటిలో లక్ష్యం ఒకటే అని చెప్పి కూడా భగవంతుడు మనకి అక్కడ చెప్పారు. అది ఒక పాయింట్. అలాగే ఇంకా ఏం చెప్పారు, కర్మయోగం లేకుండా సన్యాసం అసాధ్యం. అంటే దేన్ని సన్యాసించలేము కర్మయోగం లేకుండా అని చెప్పారు. అంటే మనస్సును కర్మల ద్వారా శుద్ధి చేసుకోకుండా నేరుగా సన్యాసం తీసుకోవటం దుఃఖానికి కారణమవుతుంది అని చెప్పారు. అంటే పనులు చేస్తూనే మనం ఇంద్రియాలను గెలిచి సర్వ ప్రాణుల్లోనూ ఆత్మను తన ఆత్మగా చూసేవాడికి, తన ఆత్మలాగానే సర్వప్రాణుల యొక్క ఆత్మను చూసేవారికి ఎటువంటి బంధనాలు ఉండవు అని చెప్పారు. అవునా? అట్లాగే మనం చేసే పనే మనల్ని పవిత్రం చేసేటువంటి సాధనగా మారాలి అని కూడా భగవంతుడు చెప్పారు. అవి పాయింట్. తర్వాత పాయింట్ ఏం చెప్పారు, ఇంకా సాక్షిభూత స్థితి. అంటే నేను కర్తను కాదు, అంటే కర్మ చేసేవాడిని నేను కాదు, నిజమైన జ్ఞాని తనను తాను చూసుకుంటున్నా, వింటున్నా, తను తింటున్నా, ఏం చేసినా కానీ నేను ఏమీ చేయటం లేదు, కేవలం ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయి అనే ఎరుకతో ఎవరైతే ఉంటారో వారు యోగి అని చెప్పి, జ్ఞాని అని చెప్పారు. అంటే శారీరక క్రియలు జరుగుతున్నా కూడా అంతరంగంలో తమ సాక్షిగా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పారు. అంటే ఈ స్థితి మనల్ని ఒత్తిడి నుంచి, అహంకారం నుండి, వీటన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది ఈ స్థితిని. ఇలా మనకి చెప్పారు భగవంతుడు ఈ అధ్యాయంలో. అలాగే ఇంకా ఏం చెప్పారు, మన తత్వం ఎలా ఉండాలని చెప్పారు, తామరాకు తత్వంలాగా ఉండాలి అని చెప్పారు. అంటే అంటకుండా ఉండాలి. అంటే జీవించడం అనేది తామరాకు నీటిలో ఉన్నా కానీ అది ఎలా ఏ ఫలితాన్ని అంటుకోదో, ఎలా నీటిని అంటుకోదో, బురదను అంటుకోదో, దేన్ని అంటుకోదో, అలాగే మనం కూడా జీవితంలో ఉండాలి అని చెప్పారు. అంటే ఫలితం మీద ఆశ వదిలి కర్మలను భగవంతుడికి వదిలించేవాడికి పాపం అంటదు అని కూడా అక్కడ మనకు భగవంతుడు చెప్పారు. అంటే యోగులు కేవలం ఆత్మశుద్ధి కోసమే పనులు చేస్తారు, కాబట్టి అలా చేయాలి మనం కూడా. ఫలితాన్ని వదిలేసిన వాడికి శాశ్వతమైనటువంటి శాంతి లభిస్తుంది అని భగవంతుడు చెప్పారు అక్కడ. కాబట్టి ఫలితం మీద ఆశ ఉన్నవాడికి ఎప్పుడు కూడా ఫలితం యొక్క లక్ష్యంతో బంధించబడతాడు, దుఃఖమే మిగులుతుంది అని చెప్పి కూడా భగవంతుడు మనకి చెప్పారు. అది ఇంకో పాయింట్. ఇంకా ఏం చెప్పారు భగవంతుడు, దైవం మన కర్మలకు బాధ్యత వహించరు అని చెప్పారు. అంటే పరమాత్మ ఎవరి కర్తృత్వాన్ని కూడా ఇవ్వరు, ఎవరికి కూడా. అంటే ఎవరు పాప పుణ్యాలను స్వీకరించరు, పాపాన్ని లేదు పుణ్యాన్ని దేనిని స్వీకరించరు. అంతా ప్రకృతి స్వభావం బట్టి జరుగుతూ ఉంటుంది. మన అజ్ఞానం మన జ్ఞానాన్ని కప్పివేయటం వల్లే మనం భ్రమపడుతూ ఉన్నాము, అన్నీ మనమే చేస్తున్నట్టు భ్రమపడుతున్నాము, లేదంటే దేవుడి వల్ల జరుగుతుంది అని భ్రమపడుతున్నాము అని భగవంతుడు చెప్పారు. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శిక్షించడు అని చెప్పారు. అంటే మన కర్మలే
మనకు ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మన స్వభావాన్ని మార్చుకుని మన పనులు చేయటం అలవరుచుకోవాలి అని చెప్పి భగవంతుడు చెప్పారు. కాబట్టి మనం యొక్క ఫలితాలు మనకు వచ్చేటువంటి జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు అన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి అని భగవంతుడు చాలా స్పష్టంగా చెప్పారు ఈ అధ్యాయంలో. అలాగే ఇంకా ఏం చెప్పారంటే సమత్వ బుద్ధి, అందరిలోనూ దైవాన్ని చూడటం అలవర్చుకోవాలి అని భగవంతుడు చెప్పారు. అంటే జ్ఞానం కలిగిన వాడు పండితుడిని, ఆవుని, కుక్కను, ఏనుగుని, చండాలుడిని వీళ్ళందరినీ ఒకేలాగా చూస్తాడు పండితుడు అనేవాడు. అందరూ అలా చూడటం అలవర్చుకోవాలి, ఏకత్వ బుద్ధిని అలవర్చుకోవాలి అని భగవంతుడు చెప్పారు. కాబట్టి బాహ్య రూపాలు ఏవైనా కానీ వేరే అయినా కానీ అంతరంగంలో ఆత్మ ఒకటే అని చూడటమే సమత్వ బుద్ధి. ఇది ఇష్టమైనప్పుడు ఈ కష్టంగా లేకుండా ఉండకుండా ఉండాలి, ఎవరితోనూ గొడవ లేదంటే వీరు నచ్చారు వారు నచ్చలేదు ఇలాంటివి ఏవి ఉండకుండా మనం జీవించాలి అనేటువంటిది చెప్పారు. కాబట్టి ఈ పాయింట్ చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే మనకి ఏదైనా ఇష్టమైంది వచ్చినప్పుడు సంతోషపడకుండా, అలాగే అనిష్టమైంది వచ్చినప్పుడు కృంగిపోకుండా ఒకటేటువంటి సమస్థితిని ఉండాలి, సమత్వం ఉండాలి అని కూడా ఈ అధ్యాయంలో మనకి భగవంతుడు చెప్పారు. కాబట్టి ఈ లోకంలో ఎవరైతే మోక్షవంతులు ఉంటారో, మోక్షాన్ని స్వీకరించేవారు ఉంటారో వాళ్ళందరూ కూడా సమత్వ బుద్ధిని కలిగి ఉంటారు అని భగవంతుడు చెప్పారు. ఇవి ఇంకా కూడా చెప్పారు ఈ అధ్యాయంలో. ఇంకేం నేర్చుకోవచ్చు అంటే 5వ అధ్యాయం నుంచి అంతఃసుఖమే శాశ్వత ఆనందం అని చెప్పారు. అక్కడ బాహ్య సుఖాలను దుఃఖాలు కారణాలు అవుతాయి. బాహ్య సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన దుఃఖానికి కారణాలు అవుతాయి. కాబట్టి అంతఃసుఖం శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు. అంటే తాత్కాలికమైన వాటిని వదిలిపెట్టాలి మనం అని చెప్పారు. వివేకవంతుడు వాటి యందు ఎప్పుడూ ఉండడు, కాబట్టి అంత సుఖాన్నే చూస్తూ ఉంటాడు అని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే కామక్రోధాల వేగాన్ని అరికట్టి మనం నిజమైన సుఖి తన లోపలే ఉన్నాడు, అంటే సుఖాన్ని తన లోపలే వెతుక్కోవచ్చు, శాంతిని తన లోపలే పొందవచ్చు అనేవాడు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు అని కూడా చెప్పారు భగవంతుడు. కాబట్టి చివరిగా మనందరికీ సుహృదయుడు, స్నేహితుడు అయినటువంటి వారు భగవంతుడు. నమ్మి సమస్తం ఆయనకే చెందుతుంది అని మనం ఆయనకే అర్పించాలని కూడా భగవంతుడు చెప్పారు. కాబట్టి ఇలాంటి వారికి పరమశాంతి లభిస్తుంది అని మనం 5వ అధ్యాయంలో భగవంతుడే మాట్లాడారు. ఒక్క ప్రశ్న అర్జునుడు అడిగారు, మిగతా అన్ని శ్లోకాలు కూడా భగవంతుడే చెప్పారు. మనకి ఎన్నో విషయాలు చెప్పారు. ధ్యాన యోగం గురించి చివరిలో కూడా చెప్పారు, ఎలా ధ్యానం చేయాలి అనేది కూడా. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో మనకి ధ్యానం గురించి సూక్ష్మంగా చెప్పినా కానీ ఎలా కనుబొమ్మల మధ్య నిలిపి ఉంచాలి మన ధ్యానాన్ని, శ్వాసను ఎలా మనం నియంత్రించుకోవాలి అనే విషయాలు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ధ్యానయోగంలో వచ్చినవన్నీ కూడా ఆ ధ్యానయోగం ఎలా చేయాలి, మన మనస్సు అనేటువంటి కోతిని ఎలా అదుపులో తెచ్చుకోవాలి, ధ్యానానికి కావాల్సిన వాతావరణం ఎలా ఉండాలి, అసలు ఒక యోగి ఆహారం నిద్ర ఎలా ఉండాలి అని పూర్తిగా వివరంగా చెప్తారు మనకి. అంటే ఒక యోగా టీచర్ మనకి ఈ 6వ అధ్యాయంలో కనిపిస్తారు భగవంతుల్లో. ఒక ధ్యాన యోగా టీచర్ ధ్యానాన్ని ఎలా చేయాలనేది. కాబట్టి ఇవి అనేకమైనటువంటి మార్కెట్లో మనం అనేకం చూస్తూ ఉంటాం. ఇలాంటి కొత్త పేర్లతో ఈ యోగా నేర్పబడును, ఆ ధ్యానం నేర్పబడును, ఇవన్నీ మూలం ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మనకి ఇక్కడ 6వ అధ్యాయం వింటే అందరికీ తెలిసిపోతుంది ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చాయి. వాస్తవదే శాస్త్ర విదితమైనవి ఏంటి, మనంగా సృష్టించినవి ఏంటి అనేది కూడా అర్థమైపోతుంది. అందుకని 6వ అధ్యాయాన్ని ఎవ్వరూ మిస్ కాకుండా చూడండి. ఇది మన జీవితానికి క్రమ పద్ధతిలో పెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడేటువంటి అధ్యాయం ఈ 6వ అధ్యాయం. కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దు ఈ అధ్యాయాన్ని. అలా ఈ ప్రశ్నలంటికి సమాధానమే ఇప్పుడు ఏవైతే మనం మాట్లాడుకున్నాం వీటన్నిటి సమాధానం 6వ అధ్యాయం. ఆత్మ సంయోగం లేదంటే ధ్యాన యోగం రెండు ఏదైనా అనవచ్చు. వీటి ద్వారా భగవంతుడు మనకి చెప్తారు. కాబట్టి బాహ్య ప్రపంచం నుండి అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణించే అద్భుతమైన మార్గాన్ని పరమాత్మ మనకు ఇక బోధించబోతున్నారు ఈ అధ్యాయంలో. ఆ ధ్యాన రహస్యాలన్నింటినీ మనందరం వినేటువంటి ప్రయత్నం, నేర్చుకునేటువంటి, ఆచరించేటువంటి ప్రయత్నం మనందరం చేయాలి. చేస్తే మనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది మన జీవితాన్ని శాంతి పదంలో నడుపుకోవటానికి. అర్థమైంది కదా? ఇలా ఈ భగవద్గీతను మన నిత్య జీవితానికి అన్వయించుకుంటూ నేర్చుకోవటం మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను. మీకు కనుక ఈ వీడియో మనం ఇక్కడ చెప్పేటువంటి విషయాలు నచ్చితే మన ఛానల్ శ్రీపదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జ్ఞానం మరికొందరితో మీరు కూడా పంచుకోండి. అలాగే మరింత మందికి జ్ఞానం చేరువవుతుంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగిస్తూ వచ్చే అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం, మీ భీమా.